మోస్ట్ అవైటెడ్ కార్స్ ఆఫ్ 2026 ఇన్ ఇండియా. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద మోహన్ ఆటోటెక్. ఈరోజు డేట్ వచ్చేసరికి November 3rd, టైం వచ్చేసరికి 5:50 PM అయితే అవుతుంది. ఈ వీడియోలో 2026లో రాబోయే మోస్ట్ అవైటింగ్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. టాటా నుంచి మహీంద్రా వరకు ఈవీలతో ఫ్యూచరిస్టిక్ డిజైన్స్తో ఈ కార్లు అయితే రాబోతున్నాయి. ఇవి కానీ మార్కెట్లోకి వస్తే గేమ్ చేంజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ 5 కార్లు ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ కార్ వచ్చేసరికి టాటా నుండే టాటా ఈవీ. ఈ కార్ పేరు వచ్చేసరికి టాటా అవెన్యా ఈవీ. ఇది టాటా మోటార్స్ వద్ద నుండి వచ్చే ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. జనరేషన్ 3 ఈవీ ప్లాట్ఫామ్ మీద అయితే తయారవుతుంది. రేంజ్ నియర్లీ 500 to 550 కిలోమీటర్ ఎక్స్పెక్టెడ్. పానోరామిక్ సన్ రూఫ్, ఏఐ అసిస్ట్, మ్యాసివ్ ఇంటీరియర్ స్పేస్తో ప్రీమియం సెగ్మెంట్లో రాబోతుంది. సో లాంచ్ అయితే ఎర్లీ 2026లో అయితే ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ మన రెండో కార్ వచ్చేసరికి కరెక్ట్గా గెస్ చేశారు, మహీంద్రా నుంచి మహీంద్రా BE. సో ఇప్పటికే మహీంద్రా నుంచి అయితే 2 కార్లు ఈవీ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. ఒకటి XC90, ఇంకోటి BE60. ఇప్పుడు ఇంకో కార్ అయితే లాంచ్ అవబోతుంది 2026. సో ఈ కార్ వచ్చేసరికి మహీంద్రా BE.05 ఈవీ బ్యాచింగ్తో అయితే వస్తుంది. ఇది మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఫస్ట్ కార్. 4.3 మీటర్ ఎస్యూవీ, స్పోర్టీ డిజైన్, సీ-లుక్ DRLs, డిజిటల్ ఇంటీరియర్స్తో స్టన్నింగ్గా ఉంటుంది. రేంజ్ నియర్లీ 450 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కార్ అయితే 0 to 100 కిలోమీటర్స్ వితిన్ 9 secondsలో అయితే టచ్ చేస్తుంది. సో లాంచ్ వచ్చేసరికి మిడ్ ఆఫ్ 2026లో అయితే వస్తుంది. నేనైతే పర్సనల్గా ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా కార్స్ 0 to 100 వితిన్ సెకండ్స్లో అయితే రీచ్ అవుతాయి. అలానే కార్ డ్రైవర్గా లేదా ఒక రెస్పాన్సిబుల్ డ్రైవర్గా ఆర్ మెషిన్ లవర్స్గా మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ, క్యాపబిలిటీ ఏంటంటే అదే 100 నుంచి 0 ఎంత సేఫ్గా ఎంత టైంలో మనం తీసుకొచ్చాం. సో నెక్స్ట్ కార్ ఏ బ్రాండ్ నుంచి అయితే వస్తుందో మీకు గెస్ చేయడానికి 3 seconds అయితే ఇస్తాను. అది ఈవీ సెగ్మెంట్లోనే. గెస్ చేయండి. గెస్ చేయలేదా? యా, నెక్స్ట్ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి నుంచి వస్తుంది. మారుతి సుజుకి ఈవీ సెగ్మెంట్లో రాబోతున్న ఫస్ట్ కార్. మారుతి సుజుకి అయితే కస్టమర్ యొక్క బేసిక్ నీడ్స్తో ప్రతి ఇయర్ సేల్స్లో అయితే టాప్లో ఉంటుంది. మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ EVX-ను 2026లో లాంచ్ అయిపోతుంది. రేంజ్ నియర్లీ 550 కిలోమీటర్స్, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 60 kWh. సో ఇదైతే గ్లోబల్లీ లాంచ్ ఆల్రెడీ జపాన్లో జరిగింది. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయింది. టాటా కార్ ఈవీతో అయితే డైరెక్ట్ కాంపిటీషన్. చూద్దాం, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా టాప్లో ఉంటుందేమో సేల్స్లో. సో నెక్స్ట్ కార్ వచ్చేసరికి కరెక్ట్గా గెస్ చేశారు, హ్యుండై ఐయోనిక్ 7 ఫ్లాగ్షిప్ 7-seater ఈవీ ఎస్యూవీ. ఇది ఐయోనిక్ 5 కంటే పెద్దది. లగ్జరీ ఈవీ సెగ్మెంట్లో అయితే వస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్, రేంజ్ 600 కిలోమీటర్స్, లెవెల్ 3 ADAS ఫీచర్స్తో అయితే వస్తుంది. లాంచ్ వచ్చేసరికి నియర్లీ 2026 లేట్ అయితే అవుతుంది. మేబీ లాస్ట్ November, December ఆ టైంలో అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ కార్ వచ్చేసరికి కియాకి సింబల్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం తప్పకుండా అలా చేద్దాం. సో కార్ వచ్చేసరికి కియా EV9. ఇది హ్యుండై ఐయోనిక్ 7కి కజిన్లో అయితే ఉంటుంది. సేమ్ ప్లాట్ఫామ్ మీద అయితే తయారవుతుంది. మ్యాసివ్ డిజైన్, 3 row సీటింగ్, రేంజ్ 500 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. ఈ కార్ ఇండియాలో లాంచ్ అయితే ప్రీమియం ఈవీ మార్కెట్ షేక్ అవుతుంది. సో ఇవైతే ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 కార్స్ ఇన్ 2026. మీరు ఏ కార్ గురించి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి ఆటో అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ మోహన్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.